జిల్లా కోటగిరి మండలంలోని లింగాపూర్ శివారులో గల రైతుల వడ్లు ఖాటా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని లింగాపూర్ గన్నారం భరింగి ఏడిగి రైతుల కొత్తపల్లి సొసైటీ సెక్రటరీ మల్లేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ మాట్లాడుతూ గన్నీస్ కొరత ఉండడంతో ఇబ్బంది జరిగిన మాట వాస్తవమేనని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గన్నీస్ హమాలీ లారీలు రేపటి నుండి మీకు అందుబాటులో ఉంచుతారని భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించారు. 30 రోజులైంది వడ్లు కోసి, వాళ్ళకి బాధ్యతనే లేదు. అక్కడ సొసైటీ అక్కడ ఉన్నది సార్, ఆడ పడుతుంది, వాళ్ళందరూ గుంజుకుంటారు. ఇక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పాలవుతారు. మేమమ్మని అరిసినాం అనుకో, గొడవ చేయనికి వచ్చిరని. రైతు ఎందుకు అరుస్తుండు, ఎందుకు ఆవేదన చెందుతుండు అనేది మీరు అర్థం చేసుకుంటే పరిస్థితులు లేరు. ఇప్పుడు నేను అంతే, మీ పాలక వర్గం అయితే కాదు శుద్ధ దండగా ఉండి వేస్ట్ కానీ డైరెక్టర్ల 10,000 సెక్రటరీ రిక్వైర్మెంట్ పెడతాం సార్. అక్కడ ఒత్తిడి లేదు కాబట్టి అక్కడ భారతం ఇక్కడ మనం షిఫ్ట్ చేసుకుందాం అన్న. చేసుకున్న తర్వాత ఏమైతే సార్, ఈ 10,000 ఇప్పుడు లింగాపూర్ దించితే ఏమి ఇబ్బంది లేదు. రేపు కొత్తపల్లికి వెళ్ళి ఒక ముఠ వస్తుంది, ఈ రాంపూర్కి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి ఒక మాట్లాడతారు భారతం ఇచ్చేసారు సార్. వాళ్ళ వల్ల రైతులంతా గొడవలు పడు. రేపు ఒకరి పక్క ఒకరి పొలం ఉన్నది, వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు. ఈరోజు ఏమంటారంటే, ఈరోజు గన్నారంలో లింగపూర్లో ఏమంటారంటే, ఈరోజు వచ్చి ఈరోజు నిన్న తీసుకొచ్చి కాడ పెట్టాలని చెప్పి నేను ఎట్లా రూపాయి వసూలు ఉందా? సంచికి రూపాయి మరి వాళ్ళకి అడుగుతారంట. అంటే ఖుషితో లేకపోతే ఖచ్చితంగా ఇవ్వమంటారు. కొత్తపల్లి క్లస్టర్ల లింగాపూర్ గ్రామ శివారు 1800 ఎకరాలు ఉంది. ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. గోడౌన్ కట్టమని ప్రతి జనరల్ వార్డు మీటింగ్లో మేము మీటింగ్లలో పోయి చెప్తున్నాము. తీర్మానాలు చేస్తారు కానీ తీర్మానాలకి పరిమితం అవుతుంది. ఒకటి. రెండోది, ధాన్యము రైతులు ఆల్రెడీ నెల రోజుల R&B రోడ్ పెద్ద రోడ్ల కనీసం బైక్ పోయేంత స్థలం కూడా లేనట్టు రైతులు వడ్లు పోసుకున్నారు. ఇదే కొత్తపల్లి క్లస్టర్ల రాంపూర్, సుద్దులం, ఎక్లాస్పూర్, కొత్తపల్లి, దేవునిగుట్ట తాండల మొత్తం 90% వడ్లు కాటలు అయినాయి. 10% కూడా ఇక్కడ లింగాపూర్ శివర్ల కాటలు కాలే. ఈ విషయం మీద బరంగేడిగా రైతులు మన లింగాపూర్ శివర్లను ఉన్నారు. ఆ రైతులు ఒక 50 మంది పోయి సొసైటీ దగ్గర ధర్నా చేసిర్రు. ఇగో మీకు అర్ధ గంటలో పంపిస్తామని మాటలు చెప్పి పంపించారు. నెక్స్ట్ డే లింగాపూర్ రైతులు కూడా పోయి ధర్నా చేసిర్రు. అసలు కొత్తపల్లి సొసైటీలో లింగాపూర్ అనేది ఉన్నదా లేదా అనే విధంగా అక్కడ ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఉన్న చైర్మన్ సునీల్ చౌదరి గారికి అయితే అస్సలు బాధ్యత లేదు. ఆయన డాక్టర్ పదవి చేసుకుని డాక్టర్ దుకాణాన్ని నడుపుకుంటే మంచిది. ఇక్కడ రైతులకు అన్యాయం చేస్తుండే. ఆయనకు రైతుల గురించి అసలు తెలియదు. వ్యవసాయం చేసి రైతులు రోడ్ల పడ్డారు. ఇంతమంది రైతులు వచ్చి ఇక్కడ ఆవేదన చెందుతుర్రు. ఆ విషయం మీద మేము ఎంఆర్ఓ గారికి మాట్లాడితే ఎంఆర్ఓ గారు మా సమస్యను సాల్వ్ చేయడానికి వచ్చిర్రు. విషయం ఏంటంటే, ఇక్కడ 1800 ఎకరాల శివార్లా ఒక్క మూట కూడా లేదు, అమాలి మూట ఒక్కటి కూడా లేదు. రైతు మొత్తం మొన్న వర్షం పడితే ధాన్యం అంతా తడిసిపోయి రైతులు ఇబ్బంది గురి అవుతున్నారు. కావున ఈ విషయం మీద మాకు న్యాయం చేయాలని రైతులందరూ, లింగాపూర్ శివార్లోని రైతులందరూ ఆవేదన చెందుతున్నారు. ఈరోజు కోటగిరి మండలం లింగాపూర్ గ్రామం నందు ఈ యొక్క గన్ని బ్యాగుల కొరత మరియు కాంటాల సమస్య మీద వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ గ్రామంలో సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ పిఎస్సిఎస్ కొత్తపల్లి సొసైటీ పరిధిలో ఉన్న సెంటర్కి సంబంధించిన విలేజ్లు మనకు లింగాపూర్ గ్రామంలో ఇదివరకే ఒక 10,000 గన్ని సంచులు మనకు జిల్లా కేంద్రం నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ యొక్క ముఠా మేస్త్రీలు ఏదైతే ఈ లేబర్స్ ఉన్నారు, హమాలీస్ కొరతల వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మిగతా సెంటర్లో ఉన్న హమాలీస్ కానీ వాళ్ళు కూడా రేపటి నుంచి అక్కడ కొంత ధాన్యం కొనుగోలు 80% కంప్లీట్ అయిపోయింది. అక్కడ వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసి రేపటి నుంచి ఈ రోడ్డు మీద ఉన్న R&B రోడ్డు మీద ఉన్న ధాన్యం ఉన్న రైతులందరూ కూడా కాంటాక్ట్ చేయించేసి ప్రభుత్వ తరఫున రైతులందరికీ న్యాయం చేస్తాము. ఇంకెంకన్నా సమస్య ఉంటే కూడా మేము 24 గంటలు ఈ మండలం ఉంటాం కాబట్టి రైతుల సమస్యను తీర్చడానికి మేము ప్రత్యేకంగా నిఘా పెట్టినాము. ముఖ్యంగా మనకు పిఎస్సిఎస్ లింగాపూర్ పరిధిలో చాలా ఈసారి ధాన్యము ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకా అదనంగా 50,000 బస్తాలు కావాలని జిల్లా కలెక్టర్ గారికి చెప్తాము. 50,000 బస్తాలు వచ్చేటట్లా చూసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సజావుగా కొనుగోలు చేసినట్టుగా మండల సంబంధించిన యంత్రాంగం ఇప్పుడు కూడా కష్టపడుతూ వాళ్ళకు ఇబ్బంది లేకుండా తీస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.